తిరగండి ముందుకేయండి. పొడుగుంది అమ్మ ముందుకు కూడా. అండి అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి, తన పేరు అనుష. ఇప్పుడు మేము చేయబోతున్న వీడియో ప్రతి ఆడపిల్లకి సంబంధించిన చిట్కా ఇది. అది జుట్టుకు సంబంధించిన చిట్కా. అది ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారు. ఈ చిట్కా అది మన ఇంట్లో ఉండే వస్తువులతో మాత్రమే తయారవుద్ది. ఆ చిట్కాలోకి సంబంధించిన వస్తువులు అన్నీ చూపిస్తాము. కొబ్బరి నూనె విడిగా పూసుంటారు, ఆమదం కూడా విడిగా వాడుంటారు. అంటే జుట్టుకు వాడుంటారు, దేనికైనా మంచి సంబంధించి ప్రతిదానికి వాడతారు. ఆమదం కూడా కొన్నిటికి. రెండు కలిపి దాన్ని ఎలా పూయాలో ఏమిటో దానికి సంబంధించి కొన్ని ఇంకా 2-3 వస్తువులు కలవాలన్నమాట. వీటిలో మీరు ముందే కట్ చేసుకుని 2 కలిపి పూసేదే కదా అని మాత్రం పూసుకోబాకండి, ముందే చెప్తాను. దానికి సంబంధించిన అంత ప్రాసెస్ మా అక్క చెప్తుంది. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మేము కొత్త సంవత్సరంలో ఫస్ట్ పెడుతున్న వీడియో ఇది. మాత్రం ఖచ్చితంగా 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా ఏం పోయింది, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను మాత్రం నిజంగా. ఇది ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇది ఎందుకు వాడుతున్నానంటే మా బిందు జుట్టు ఎర్రగా ఉండేది, అసలుకి ఎర్రగా ఉండేది, చిక్కు అసలు తీసేదాన్ని కాదు తల్లి. ఒకరోజు మా ఇంటికాడ అట్టే తీస్తుంటే మా ఇంటి పక్కన ఒక పెద్ద ఉన్నింది. ఇట్ట కాదమ్మా ఇది, దీనికి ఒక తతంగం ఉంది, చెయ్యి నీకు ఎందుకు బాగుపోద్ది అని చెప్పింది. చెప్తే అప్పుడు ఏం కావాలవ్వ ఏందంటే, నువ్వు అన్నీ పూసేయనమ్మా మన ఇంట్లో ఉండే, నా ఇంకేవి కాదు, కొబ్బరి నూనె ఆముదం తీసుకొని ఆడ పెట్టుకొని గోరెచ్చటి నీళ్ళు కాగబెట్టి ఆ నీళ్ళల్లో ఒక గ్లాసులో వేసి ఇదిరోంత వేసి పెట్టి నూనె పెడితే దాన్ని చిక్కుబాద్ది నల్లగా వస్తుంది. అంటే అది అంతటి మాటలో అని పెట్టలా. మళ్ళీ కూడా 2 రోజులాగా చిక్కు చేస్తుంటే చూసి మా అమ్మయ్య అది అన్నది. లేదవ్వ చేయలేదు, అది అంతటి మాటలని, నువ్వు బలదాని తెల్ల చేయి నీకెందుకు అని చెప్పి కూర్చొని మరీ చేయించిందామా. ఆయుర్వేదం ఆశ్రమంలో ఉండేదన్నమాట ఆమె. అప్పుడప్పుడు పాద్ది ఇట్లాంటి వాటికి అంకాడ చాలా ఉండి, మోకాళ్ళ నొప్పులకి, షుగర్కి. 70-72 అటువంటి భలే హెల్దీగా ఉంటాయి. నొప్పులు కూడా రావు, నొప్పులు కూడా ఉన్నాయి అంటారు. అంకాడ పాపమ్మ పిల్లని వచ్చింది, అంకాడ ఉన్నాయి అంటే అన్నీ నాకు తెలుసు. నీకెందుకు అమ్మయ్య, మీ కూతురుది జుట్టు బాగా వస్తుంది, నలుపుకు కూడా వస్తుంది, ఎర్రంగా ఉంది జుట్టు, భలే ఎర్రంగా ఉండింది. అయితే కవిత చిక్కుది లేక వస్తుంటే కవిత కూడా అక్క బ్యూటీ పార్లర్కి తీసుకొని పోతానక్క, ఈ అమ్మాయి జుట్టు బాగా చేపిస్తాను నేనన్న. పాపము చిక్కు తీసేటప్పుడల్లా ఒకటే 7 బిందు. అందుకని ఇంక సరేనవ్వ అంటే ఎత్తుకొని రాపోనింది. 2 నీళ్ళు కాగబెట్టుకొని రమ్మన్నది. ఇంకా నీళ్ళలో అదిరొంత పెట్టించింది. ఇంకా తలస్నానం చేసేటట్టు దువ్వినట్టు పెడితే జారిపోతుంది, అంత బాగా వస్తుంది. తల్ల ఇది భలే ఉందని చెప్పి 10 రోజులకు ఒకసారి 4-5 సార్లు పెట్టినా. బాగా జుట్టు కూడా బాగానే పెరిగింది. అంటే ఆల్రెడీ బాగానే ఉంటుంది జుట్టే, మాకు అందరికి కొంచెం ఎక్కువే ఉంటుందిలే, నాకు మాత్రమే తక్కువ ఉంటుంది. అది అందరికీ ఉంటుంది ఎక్కువ, కానీ ఇంకా కొంచెం పెరిగింది. అప్పుడప్పుడు కొంచెం కట్ చేస్తుంటాము, పెరిగింది ఇంకా కొంచెం. ఇప్పుడు పెట్టేటప్పుడు చూపిస్తే ఇంకా చెప్తా ఎట్ట పెట్టాలని. డైరెక్ట్గా ఎట్ట పెట్టకూడదు అసలుకి. గోరొచ్చటి నీళ్ళల్లో అది ఎట్ట పెట్టుకోవాలా, ఏంది ఆ వేడి నీళ్ళలో ఇది ఎట్ట కాగబెట్టుకోవాలా, ఇవన్నీ కూడా నేను పెట్టేటప్పుడు చూస్తే విధానం అర్థమవుద్ది. సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా చెప్తా. ఇంకా కొబ్బరి నూనె దీనికంటే కూడా గానుగు పట్టిన నూనె ఉంటుంది అనమాట. మన యాస్తరు కొబ్బరి ఎత్తుకొని పోయిన యాస్తరు అప్పటికప్పుడు పడుతుంటారు. అది కానీ అయితే ఇంకా మంచిది. దీంట్లో నిలవ ఉండేదానికి మనం ఏదో ఒకటి కలుపుతుంటారు. మేము గానుగు దగ్గర తెచ్చుకున్న నూనె కాకుంటే ఈ డబ్బా బాగుంటుందని దీంట్లో తీసి పోస్తాం. మేము ఎప్పుడైనా ఇంట్లో కాగబెట్టుకుంటాం. కొబ్బరికాయలు ఏమన్నా కొట్టుకున్నప్పుడు ఇంట్లోనే కాగబెట్టుకొని వాడతాం వీలైన కాడికి. ఆల్రెడీ మేము కొబ్బరి నూనె వీడియో కూడా చేస్తున్నాం కాబట్టి అందువల్ల మేము రియల్గా ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనె కానీ గానుగు దగ్గర తెచ్చుకున్న కొబ్బరి నూనె కానీ వాడతాం. అది మాత్రం మాకేంటంటే కొద్దిగా చదువు లేదు, అందుకే గొక్క తిప్పుకోకుండా చెప్పినట్టు అనిపిస్తుంది. మీకేమో నాకు కూడా అనిపిస్తుంది. అయినా అర్థమయ్యేటట్టే చెప్తాను. వాడండి, వాడి చూడండి, ఏమి ఇబ్బందే లేదు. కొబ్బరి నూనె మనం ఇదివరకు వాడుతునిందే, పూర్వకాలం ఆముదం వాడుతునిందే. అసలుకేమో ఆముదం ఇప్పుడు అంటే వాసనని వాడటం లేదు. ఇది పెట్టుకున్నాక తర్వాత ఎంతసేపట్లో మనం తలస్నానం చేయాలో కూడా చెప్తా. ఎందుకంటే ఆ వాసనకి మనం వాసన వస్తుంది, కొంచెం ఆముదం వాసన అంటే ఉంటుంది, అదేం కాదు, ఆరోగ్యానికి ఇంకా మంచిదే ఆముదము. వాసన వస్తుంది కాబట్టి మనం ఎంతసేపులో తలస్నానం చేయాలా, ఏ టైంలో పెట్టుకుంటే ఇంకా మంచిది మనకి, ఆడపిల్లకాయలకి, అందరు కాలేజీ అమ్మాయిలకు కూడా భలే ఉపయోగపడుతుంది. ఇది మాత్రం జుట్టు కూడా మెండుగా కూడా వస్తుంది. కొంచెం లేని జుట్టు కూడా, అంటే లేనిదంటే లేనిది వస్తుందని కాదు, ఊడిపోతున్న జుట్టు కూడా తొందరగా మొలుసుద్ది. అది మా పాప వాళ్ళని పిలిచి ఇప్పుడు పెట్టేటప్పుడు చూపిస్తాను అన్ని విధానం, ఎంత ఆముదం కలపాలా, ఎంత కొబ్బరి నూనె కలుపుకోవాలా మనం దాంట్లో అనేది నేను చెప్తాను. ఇని చూసి అందరు పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు. చిన్న పురిట్లో పిల్లల కాడి నుంచి
అసలు ముసలమ్మలు కూడా పెట్టుకోవచ్చు. అంటే తెల్ల జుట్టు మాత్రం నల్లంగా వస్తుందని లేదు, కానీ ఎర్ర జుట్టు భలే నల్లంగా వస్తుంది అసలుకి. దీని గురించి చెప్తే మా నాన్న ఏమంటున్నాడంటే నా తెల్ల జుట్టు కాదమ్మా, నాకు కూడా పెట్టండి అమ్మా, అందరూ ముసలోడా అంటారంట. ముసలోడు కాదు, నన్ను అందరు తాత అంటారమ్మా, నాకు కూడా అదేందో పెట్టరాదంటమ్మా అన్నాడు. నాకు భలే నవ్వు వచ్చింది. తెల్ల జుట్టు కానీ చెప్పలేదు నాన్న, ఎర్ర జుట్టు మాత్రం వస్తుందని చెప్పినాను. సరే పెట్టి చూపిద్దాం, పాపాలను పిలుస్తా. ఇంకా నేను ఇప్పుడు వేడి నీళ్ళు పట్టుకుంటున్నాను. మా గ్యాస్ మీద కాగబెట్టుకోకుండా ఇట్లా వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి దాంట్లో పెట్టుకుంటున్నా. ఎంత వేడిగా కావాలి ఏంది నేను చెప్తాను. గ్యాస్ మీద కాగబెట్టుకోండి. గ్యాస్ మీద కాగబెట్టుకునే వాళ్ళు అంత ఎక్కువ మసలు కాగేటట్టయితే పల్లె కొంచెం అంటే గోరెచ్చగా ఉండాలి ఆ నూనె, అంతే. ఆ చర్మానికి కొంచెం లైట్గా తగలాలా. చూపిస్తున్నాను నీళ్ళు ఎన్ని పట్టుకున్నామో చూపించు. పావు లీటర్ నీళ్ళు ఇప్పుడు నూనె పెట్టేటప్పుడు అర్థం అవుద్దిలే. ఆ గ్లాస్ చెప్పక్క. ఇప్పుడు ఒక భాగం ఆముదము, 2 భాగాలు కొబ్బరి నూనె తీసుకోవాలి మనం పూసుకునేటప్పుడు. ఇప్పుడు నేను ఏది చూపిస్తాను, 2 భాగాలకి మనకి ఎంత అయితే కావాలో అంత తీసుకొని వాడుకోండి. నేను స్పూన్తో వేస్తుంది, ఇప్పుడు స్పూన్తో వేస్తున్నా. నేనైతే ఐడియాగా వేస్తాను మామూలుగా 2 భాగాలు అది, 2 భాగాలు కొబ్బరి నూనె, 1 భాగం ఆముదం అని. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎవరికి వాళ్ళకి కలుపుకుందాము. 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసినాను, ఆముదం 1 స్పూన్ వేస్తాను. జాగ్రత్త తక్కువ, దానికి మామూలుగా పోసిన నూనె కాబట్టి ఏం కాదు, దొల్లదమ్మా నా భయం. అదే 1 స్పూన్ ఆముదం వేసిన. ఇప్పుడు దాన్ని కలపెడదాం. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది మళ్ళీ అర్థం కాదు నేను చెప్పేది. కొంచెం మీకు కొత్త కదా, కొద్దిగా అలవాటు లేదు కదా నాకు కూడా. ఆ వేడి నీళ్ళలో పెట్టేయండి ఆ గ్లాసుని. వేడి నీళ్ళలో ఆ గోరెచ్చటి నీళ్ళలో ఆ గ్లాసుని పెట్టండి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే అది మునిగి దాంట్లో పడిపోద్ది. నాకు కూడా ఒకసారి పడిపోయిందట, మునిగి దాంట్లో పడిపోయి వేస్ట్ పోయింది నూనె, మళ్ళీ కలుపుకోవాల్సి వచ్చింది. అట్ట కాకుండా కొంచెమే నీళ్ళు పోసుకోండి, కొద్ది గోరెచ్చగా వచ్చిందాక. స్పూన్ అది దూద్ది అమ్మాడు పెట్టున్నా కొంచెం వేడి నీళ్ళు, అది కూడా మళ్ళీ నీళ్ళు పోసి వేడేం పల్లె ఇటుగా గోరెచ్చగా మనం చెయ్యి దాంట్లో పెడితే మనకు అర్థమవుద్ది కదా, దూద్ దాంట్లో పెట్టి తడిపేదానికి. ఆ గోరెచ్చగా చేసుకుందాం. కొంచెం మళ్ళీ వేడి నీళ్ళు కొంచెం రావాలా. ఇటు అమ్మ దూది వాడండి. రాండి రానన్న మౌని బిందు వస్తుంది అంటలే, ఎందుకంటే బిందుదే కదా ఫస్ట్ ఎర్రగా చూసి. మరి చూసేది కనిపిస్తుందా చిన్న బాగా కరెక్ట్గా చూపించాలా. ఉండమ్మా ఉండు, అట్టు తిరుగునా నాన్నగా, ఇంకొంచెం ముందుకు జరుగు. నేను ఇట్లాగే ఉంటానన్నా. అది దూద్ తీసుకోండి ముందు బాగా, దూది కొద్దిగా బాగా మడుచుకొని ఇట్టు పట్టుకోండి. గోరెచ్చగా వచ్చిందేమో చూద్దాం. కొంచెం మనం వేలు పెడితే సరిపోతుంది, గోరెచ్చగా తగులుతుంది. ఇంకా స్పూన్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇది మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దాంట్లో నీళ్ళల్లో పడిపోద్ది. నాకు మాత్రం పోయింది ఒకసారి, అది వేస్ట్ పద్ది. కొంచెం గోరెచ్చగా ఉంది, ఇంకా కొంచెం కొద్ది దగ్గరికి వస్తే బాగుంటుంది. అది కూడా దూత్ అంటే మనం చేతులకు అంతా వేస్ట్ పద్దని. దూత్ అయితే కరెక్ట్గా ఈ చర్మానికి తగులుద్ది అనమాట. బాగా చర్మానికి తగిలితే ఆమె ఏం చెప్పిందంటే, ఈ గోరెచ్చగా దాని చర్మానికి ఇక్కడ తగిలినప్పుడు కొత్త జుట్టు వచ్చేదానికి తొందరగా అవకాశం ఉంటుందంట. ఎందుకంటే ఆ చర్మం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుద్దంట గోరెచ్చగా ఆ చర్మానికి తగులుతుంటే అంట. ఏదన్నా సుండ్రున్నా కూడా పోద్ది అని చెప్పింది. మా పిల్లలకి ఏం సుండ్రేం లేదులే, అది ఇబ్బంది లేదు. చర్మానికి పాయలు తీసుకుంటా శుద్ధంగా పూసేయండి. మొత్తం పూసేసి ముందు ఈ జుట్టు లోపల చర్మానికి అంతా పట్టించేసి తర్వాత ఈ జుట్టుకు కూడా బాగా పట్టించేసేయండి. పోస్తుంటే చూడండి. అది ఇంకా చెప్పాల్సిన కొన్ని గుర్తులేదు, మర్చిపోతున్నా. జుట్టు మాత్రం బాగా ఉపయోగపడింది. చూడండి జుట్టు బాగానే ఉంది కదా, ఎర్రగా ఉండేది బిందు జుట్టు. అసలు నాకు ఎందుమో ఎట్టుందా అని అనేది. పెద్ద అయ్యేసరికి నేను ఏడుకో దగ్గర తీసుకు ఏదో ఒకటి అది అమ్మ అట్లాంటివి నాకు వద్దు, జుట్టు అంటే ఇష్టం బిందుకి, అట్లాంటివి వద్దని చెప్పేదనమాట. సరే ఆమె ఎట్టో ఆ దేవుడి దేవల్ల అవ చెప్పింది మాత్రం. నేను వారం తెలుసుకుంటుంటా పూసేటప్పుడల్లా. ఎవరికైనా చెప్తే ఏందమ్మ ఇదని మా పక్క వాళ్ళు అడిగినా కూడా మా ఊర్లో అవ చెప్పింది ఇట్టని బాగా ఉపయోగపడిందంటే. మా పక్కన వాళ్ళు కూడా 2-3 చేస్తుండ్రులే, ఇది ఎక్కువ మంది తెలవదు. నేను మా పక్కన ఉండే వాళ్ళకే చెప్పినాను. నేను స్పీడ్గా చెప్తున్నా అనిపిస్తుంది నాకే, కొద్దిగా అర్థం అవుద్దో అర్థం కాదో మరి. కొంచెం వినండి, అర్థమైంది చేయండి, ఉపయోగపడద్దు, అందరికి ఇబ్బంది లేదు. ఇది అసలుకి ఏ సైడ్ ఎఫెక్ట్లు అట్లాంటివి ఏం రాదు. దీంట్లో ఏం కలుపుతున్నాం మనం, గానుగు దగ్గర నూనె ఇంకా లెక్కేసుకుంటే ఇది కూడా గానుగు నూనె. గానుగు దగ్గరకు పోయి ఎత్తుకొని వచ్చింది నిన్నే మా నాన్న పావుకిలో, మనకి పోయి మరి ఆడికి. అక్క మనకు తెలుసు కదా, ఆముదాలు అమ్మ అప్పుడు కోసి ఎండబెట్టి దాన్ని కాగబెట్టి చేసేది. ఆముదం కూడా ఒరిజినల్ ఆముదం చేస్తుంది మా అమ్మ అప్పుడు చిన్నపిల్లలు. అప్పుడు మాకు అదే పోస్తుండేది.
కానీ ఇప్పుడు కొంచెం నడమంత్రం సిర్లు అంటారు కదా జనాలు, స్మెల్ పడదు అది ఇది అని గోరెచ్చగా అంటే ఎక్కువ కాగబెట్టుకున్నా మనకు అర్థమవుద్దిలే, చేతికి కొంచెం గోరెచ్చగా తగులుతుండే, పాలల్లో చేవరేసేటప్పుడు గోరెచ్చగా ఉండేటట్టు వేస్తాం కదా, ఆ గోరెచ్చగా ఉంటే సరిపోద్ది మనకి, ఇంక ఇబ్బంది లేదు. ఈ చర్మానికి కూడా మనకు కొంచెం లైట్గా తగులుతుంటుంది అనమాట. ఎందుకు వేడివేడిగా ఉండకూడదని పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే మీరు జాగ్రత్త పడవాలి అన్న ఉద్దేశంతోనే. అంటే ఎక్కువ వేడిగా పూసుకుంటే మళ్ళీ ఏమన్నా జుట్టు ఎక్కువ వేడిగా పూస్తే మంచిదేమోను, అక్క వేడి అని చెప్పింది కదా అని చెప్పి పూసుకుంటే ఏదన్నా బొబ్బలు అట్లాంటివి వస్తే మళ్ళీ రావులే. మన చెయ్యికి ఇబ్బంది కలిగితేనే కదా జుట్టుకి ఇబ్బంది కలిగేది, ఆడ చేత్తో కాబట్టి పూసేది. అందుకు ఈ చర్మానికి చేత్తో పూస్తే జుట్టుకే అంటుకుంటుంది అనమాట, మధ్యలో చర్మానికి బాగా అంటుకోదు. అందుకోసం దూత్ అయితే కరెక్ట్గా అంటుకుంటుంది. ఇద్దరికి పూసేటప్పుడు చూపిస్తా, ఒకరికి పోస్తా పూర్తి అయిపోయిన తర్వాత కొద్దిగా లేట్ అవుద్ది కదా. జుట్టుకు అంతా పూయటం అయితే చర్మానికి లోపల ఈ చర్మానికి పూయటం అయిపోయింది. కొత్త జుట్టుకు కూడా పూస్తున్నాను. చేతులు వేసుకొని పూసుకోండి, ఆ నీళ్ళల్లో నుంచి తీసేయండి. ఇంకా ఇక్కడ చర్మానికి పూసినాక కొత్త జుట్టుకు పూసేటప్పుడు వేడి లేకపోయినా ఏం కదా ఆల్రెడీ దూత్తోటి. ఎందుకంటే చేతితో అంటే ఇక్కడ అంతా బాగా అవ్వదు కాబట్టి దూత్తో పూస్తే బాగా అవుద్ది. ఇంక ఇక్కడ చేతితో పూసి నీట్గా చేతితో పూసేసి గోరెచ్చగా, అది కాగే ఉంటుంది కదా, గోరెచ్చగా లేకపోయినా ఏం కాదు, కొసంతా పూసేసి అప్పటికి కొంచెం నల్లగా వస్తుంది. తలస్నానం చేసినాక మళ్ళీ జుద్దులు ఎక్కువ నల్లగానే ఉంటాయి, జుట్టు బాగానే ఇబ్బంది లేదు. పెద్ద ఆమెకు కూడా పోస్తాను. సరే సేమ్ ప్రాసెస్, మళ్ళీ నీళ్ళు పట్టుకొని రావాలి, వేడి నీళ్ళు కావాలి. మళ్ళీ కొద్దిగా చల్లబడ్డాయి కాబట్టి మళ్ళీ ఆమెనే పట్టుకొని రమ్మన్నా పెద్ద పాప నేను పట్టుకొచ్చుకుంటుంది. మళ్ళీ నూనె కూడా అంతే, 2 కొబ్బరి నూనె అయితే 1 ఆమె ఎంత కావాలనుకుంటే అంత, ఇది 2 భాగాలు కొబ్బరి నూనె, ఆమెను 1 భాగం మీరు వేసుకొని పూసుకోండి సరిపడా. నేను మళ్ళీ మధ్యలో కూడా కలిపిన బిందుకు జాలకపోతే ముందు 2 స్పూన్లు కొబ్బరి నూనె 1 స్పూన్ ఆవనం కలిపినాను, సారలేదు. మళ్ళీ ఇంకోసారి అట్ట వేసి కలిపిన సరిపోయింది. ఇంకెంత కొంచెం మిగిలిందిలే ఏం కదా. ఆమెకు కూడా అట్ట వేసి మళ్ళీ ఇగో నీళ్ళు తెచ్చింది. మళ్ళీ అర్థం దూది మళ్ళీ మార్చుకోండి ఎవరికొళ్ళు, పెద్ద చిన్న తీసేస్తా పక్కన. ఎందుకు ఏదన్నా చుండ్రు గిండ్రు ఉంటే ఒకరిదొకరికి అంటుకుంటుంది కదా, అట్లా లేకుండా ఎవరిదోళ్ళు ఫ్రెష్గా తీసుకొని దూది పూసుకోండి. ఈ నూనెతో ఏం ఉపయోగం అంటే నాకెట్ట తెలిసిందంటే ఆమె చెప్పింది చాలానే చెప్పింది. జుట్టు కూడా బాగా పెరుగుద్ది, నల్లగా వస్తుంది, చిక్కు ఉండదని చెప్పింది. చిక్కుకే నాకు ముఖ్యంగా ఆమె చెప్పింది, ముందు చిక్కు తీయలేకపోతుంటేనే చెప్పింది. జుట్టు కూడా పెరుగుద్ది అనింది. కానీ వీళ్ళకి ఆల్రెడీ బాగానే ఉంటుంది జుట్టు, అయినా తేడా కొంచెం కనిపిస్తుంది. అంటే ఏమో కట్ చేస్తుంటుంది లేకొద్దిగా అప్పుడప్పుడు. ఆమె కట్ చేయనీదు, ఎప్పుడో మాలకొండ పోయినప్పుడు అట్టిస్తాం కొంచెం, అంతేగాని కట్ చేయనీదు. జుట్టు నలుపుకి వచ్చింది, బాగా నలుపుకి వచ్చింది, చిక్కు ఉండటం లేదు. ఎర్రగా బిందు జుట్టు భలే ఎర్రగా ఉండేది, ఇది నలుపుకి వచ్చేసింది బాగా జుట్టు. అందరూ ఏమంటారు, ఏం వాడుతున్నావు నల్లగా వస్తున్నాయి నీ జుట్టు భలే ఉంటాయి మా అంటారు. స్కూల్లో కూడా చాలామంది పిల్లకాయలు కూడా అది ఏమో కూడా అట్టే పోస్తున్నాను. దూది సపరేట్గా తీసుకోలే, మళ్ళీ కూడా చెప్తున్నాను నేను. మళ్ళీ తలస్నానం చేసినాక మళ్ళీ ఎట్టుందో చూపిస్తాం మళ్ళీ అట్ట కూడా. అదే ఇంక అయిపోయింది, ఇలా స్నానాన్ని ఇవ్వమంటున్నాను. 2 గంటలు అయింది ఇప్పటికి వాళ్ళకి పెట్టి. 2 గంటలు అంటే 4-5 గంటలు ఉన్నా ఇబ్బంది లేదు. 2 గంటలు అయితే 2 గంటలు దాటినాక ఎప్పుడైనా చేయండి. ఎందుకంటే ఇద్దరిని పొనుకొని పెట్టకుండా అట్టే ఉన్న ఆయిల్ అవుద్ది అనమాట. దేనికన్నా పొనుకుంటే కొంచెం ఎక్కువ పెడతాం కదా, ఆమె వాసన అట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. అందువల్ల 2 గంటల తర్వాత ఎప్పుడైనా చేయండి. అది ఆ చర్మానికి బాగా అన్నప్పుడు పట్టేదాకా. ఇంకొకటి కూడా చెప్పింది కానీ ఆమె పెద్ద ఆమె చెప్పింది కాబట్టి నేను చేసిన అన్నీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేనిది మేము చేయమయ్యి ఉపయోగపడద్దు అనుకుంటే ఆమె చెప్పినాక నేను పూసుకున్నాను. ముందు నేను పూసుకుంటే నాకు బాగానే అనిపించేసరికి మళ్ళీ ఇంకోసారి కూడా 2 సార్లు నేను వాడిన తర్వాత 3వ నుంచి పిల్లలకి స్టార్ట్ చేసిన. మళ్ళీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తే మనం అంటే పెద్దవాళ్ళం ఎట్టున్నా ఏం కాదు, పిల్లకాయలకి జుట్టు ఊడిపోవడం అట్లాంటిది అయితే ఇబ్బంది కదా. అందుకోసం నేను ముందు పిల్లకాయలకు చేయలేదు, నేనే చేసిన. నాకు బాగా ఉపయోగపడిన తర్వాతే వాళ్ళు చేసినాను. బాగుంది వాళ్ళకైతే. ఆమె ఇంకొకటి ఆకులో ఎన్ని వేసి కాగబెట్టి అది భలే మంచిదంట, అది కూడా ఉపయోగపడద్దు. కానీ జుట్టు ఏమో నల్లగా వచ్చింది నాకు ఒకసారి. అది ఇంకొక సంవత్సరం ముందే అది చేసిన నేను. ఆమె చెప్పింది, ఆమె చాలా చెప్తుంటుంది నాకు, ఆయుర్వేదం ఆశ్రమం అంటది, ఆడ ఉండేది ఉడకబెట్టేది ఏమేంటి అన్నీ భలే చెప్పేది చిన్నకి. అవి చేస్తే అది జుట్టు నల్లగా వచ్చింది. నాకేందో తలనొప్పి అనిపించింది లైట్గా. తలనొప్పి అనేసరికి ఇంకా అది కాగబెట్టిన నూనె కూడా పక్కన పెట్టేసిన. అట్లాంటి వాడిన నేను, కొంతమందికి ఉపయోగపడతాయి అంటలే. సరే ఇంక తలస్నానం చేసినాక మళ్ళీ ఒకసారి ఓవర్ చూపిస్తాం అంతే. అందరూ వాడండి, ఇబ్బంది, దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వాడి అందరూ తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇంకా ఇట్లాంటి ఏదన్నా జుట్టు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి అటు చెప్తే పెరగద్దు కదా, దానివల్ల ఇబ్బంది ఏముంది. జుట్టు కొంచెం పెరిగితే ఆడపిల్లలకి జుట్టు ఉంటేనే కదా అందం ఈ రోజుల్లో. అసలు కట్ చేస్తుండ్రు కానీ పెరిగిన జుట్టు కట్ చేసేదానికి పెరగని జుట్టుని ఏం కట్ చేస్తాం మనం.
పెరిగిన జుట్టు అనుకో ఎంతవరకు అంటే కావాలనుకుంటే అంతవరకు చేసుకుంటాం. అసలు జుట్టే లేకుంటే ఏం కట్ చేసుకుంటాము. అది ఇప్పుడు సరే తలస్నానానికి పంపిస్తున్నా ఇద్దరు. పోనన్న తలస్నానం చేసి వచ్చినారు 2 గంటల తర్వాత. ఇగో ఇంటికి లెట్ వచ్చేసినాయి బాగా నీట్గా. తల జడేసేస్తున్నాను. ఇంకా ఇంకేం చెప్పాలా? వీడియోనేందా? వీడియోలో ఈ అక్క ఇది నువ్వు అన్నావు కదా అందరికి యూజ్ అవుతుంది, బాగా అందరికి యూజ్ అవుద్ది. అందరికి చాలాసార్లు చెప్పలేదంటలే. ఇక ఇట్ట వచ్చినాయి, ఇంకేం ఇబ్బందులే. నల్లగా వచ్చినాయి, చిక్కు లేదు ఉండదు. ఇక వేస్తే సరిపోయా. ఏదమ్మా అది పోనీ బాగా వస్తుంది కదా అక్క పిల్లకి. పోనీ వేస్తున్నానంటే వీళ్ళకి నాతో ఆ పిల్లకి పోనీ ఏందా? అదే నా పోనీ టైపా? దేవుడు పోనీలు పోనీ అంటే నాకు తెలియదు. అంత ముందు ఏం కిట్టేసేదిలే అసలుకి. 2 కేసేసినాను, ఏమో కూడా వేస్తున్నా. బిందు తిరగమ్మా. జుట్టు అయితే బాగా వస్తుంది. అందరూ వాడండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు చిన్నపిల్లలు మొత్తం వాడచ్చు. ఇది వరకటి రోజుల్లో అసలు ఆముదమే పెట్టేవాళ్ళు. ఇంకా మనం ఈ జిడ్డు అది ఇదని ఇప్పుడు ఫ్యాషన్లు వచ్చి సగం కొబ్బరి నూనె పెడుతున్నాం. కానీ ఆముదం ఏమి ఇబ్బంది లేదు. ఆముదం మంచిదే. ఇంకా పెద్దోళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది ఆముదం మంచిదే కాదని కూడా అడగండి మీ పెద్దోళ్ళని కూడా. కాలేజీ అమ్మాయిలు కూడా ఒకరికొకరు పెట్టుకోండి. ఏమైంది ఒక్కరే పెట్టుకోలేకపోయినా ఎవరికొల్లా ఒకరికొకరు పెట్టుకొని వాడుకోండి. ఎడన్నా హాస్టల్లో అట్టున్నా కూడా ఇంట్లో ఉంటే అమ్మల చేత పెట్టించుకోండి. శుద్ధంగా తలస్నానం చేయండి. ఆదివారం రోజు పెట్టుకొని ఇబ్బంది లేదు. మా పిల్లలకైతే వాడుతున్నా బాగానే వచ్చింది. నాకు బాగా సంతోషంగానే ఉంది బాగా వచ్చినందుకు. ఇబ్బంది లేదు, నల్లగా ఉంటాయి. అయిపోయింది, చిక్కేముంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా జుట్టు గురించి కూడా కామెంట్ చేయండి. జుట్టు గురించి ఏం చెప్పాలి చెప్పు చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా జుట్టు గురించి కామెంట్స్ కూడా చేయండి. జుట్టు గురించి ఏం చెప్పాలమ్మా? సరే అయితే బిందు బాగానే